ఎవ్రీవన్ వెల్కమ్ టు ద హోమ్లీ స్పూన్. ఈరోజు నేనైతే చాక్లెట్ స్పాంజ్ కేక్ రెడీ చేశానండి. సో నాకు ఆర్డర్ వస్తే వెంటనే ప్రిపేర్ చేశామన్నమాట. సో నేను ఇప్పుడు దాన్ని టెస్ట్ చేస్తున్నాను. నేను ఓవెన్ యూజ్ చేయలేదండి, స్టవ్ మీదే చేశాను. సో ఓవెనే ఉండాల్సిన పని లేదు, ఆల్రెడీ మీకు చెప్పాను కదా. కేక్ అనేది ఇంట్లో మనం నార్మల్ స్టవ్ మీదే మన దగ్గర ఉన్న బౌల్స్ యూజ్ చేసేయచ్చు. సో దీన్ని ఇప్పుడు నేను అన్మోల్డ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ రెసిపీ షేర్ చేశానండి నా ప్రీవియస్ వీడియోస్లో, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సేమ్ రెసిపీ యూజ్ చేయాలి, జస్ట్ మైదా బదులు మనం కోకో పౌడర్ని పెట్టడమే అనమాట. 20 గ్రామ్స్ కోకో పౌడర్ వేస్తే 20 గ్రామ్స్ మైదాని తీసేయాలి. సో అంతే, ఆ ఒక్క చేంజ్ తప్పితే చాక్లెట్ స్పాంజ్ కేక్కి ఇంకా వేరే చేంజెస్ ఏమీ ఉండవు. సో ఇప్పుడు నేను దీన్ని ఆరిపోయిందండి, కట్ చేస్తున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాతే కట్ చేయాలి. సో చూసారు కదా, ఇంకా లోపల వేడి ఉందన్నమాట. సో ఇంకా బాగా చల్లారాలి. సో నాకు టైం అయిపోయిందని చెప్పి నేను కట్ చేశాను. సో మీరు కూడా ఇలాంటి స్పాంజ్ కేక్ని టేస్ట్ చేయాలి అని అనుకుంటే కనుక 9440652957 నెంబర్కి మెసేజ్ పెట్టి ఆర్డర్ పెట్టేసుకోండి. చూసారు కదా టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో. సో యూట్యూబ్ అయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇన్స్టాగ్రామ్ అయితే కనుక ప్లీజ్ డూ ఫాలో అస్ అండ్ లైక్ అస్. సో అదండి, ఇప్పుడైతే ప్యాకింగ్ చేసేసాం. దీన్ని ఇప్పుడు కస్టమర్కి డెలివరీ ఇచ్చేద్దాం. సో మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. బాయ్.